ఇండియన్ ఐడల్ తర్వాత చేంజెస్ ఏంటి లైఫ్లో వచ్చిన చేంజెస్? సో ఇండియన్ ఐడల్ అయ్యాక నాకు తమన్ గారు రికార్డింగ్కి పిలిచారు. ఫస్ట్ టైం నేను తమన్ గారితో వర్క్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్, సూపర్ నర్వస్, బట్ అంతే వెల్కమింగ్గా హాయ్ రజని హౌ ఆర్ యూ అని చెప్పి చాలా చక్కగా పలకరించి తమన్ గారు వెల్కమ్ చేయడం అయింది రికార్డింగ్కి. నాతో పాటు ముగ్గురు అంటే కోరస్ సింగింగ్కి పిలిచారు ఫస్ట్. సో దాట్స్ గోయింగ్ ఆన్. అదర్వైజ్ ఇండియన్ ఐడల్ ఎలిమినేషన్తో డెఫినెట్లీ కొంచెం బాధ ఉంది. డెఫినెట్గా ఫర్దర్ రౌండ్స్లోకి వెళ్తే ఇంకా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది. బికాజ్ సో నాకు నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి, రాబోయే పర్ఫార్మెన్స్కి కూడా నేను కీబోర్డ్తో పాటు పాడదామని ప్లాన్ ఉంటుంది నాకు. ఐ వాజ్ వెయిటింగ్. ఓకే, కీబోర్డ్ కూడా నేర్చుకున్నాను. అండ్ సో ఆ ప్రాక్టీస్ని ఐఎమ్ ట్రైంగ్ టు కల్టివేట్ నౌ. అనుకున్న కీబోర్డ్తో పాటు పాడదాము అనే కాన్సెప్ట్ని కూడా. ఫస్ట్ థింగ్ ఇస్ తమన్ సార్స్ రికార్డింగ్. డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ వర్కింగ్ ఫర్ తమన్ గారు. అండ్ ప్రాక్టీస్, బేసిక్గా మ్యూజిక్ని ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం అనేది ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ దట్. బట్ మీరు ఐడల్ నుంచి బయటకు వచ్చేసినా కూడా తమన్ సార్ ఆఫర్ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్ కదా. అంటే ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది కదా మీది. స్టార్ట్ అయిందండి. రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది మనకు. ఆపర్చునిటీస్ వచ్చే కొద్దీ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ప్రూవ్ చేసుకోవాల్సిందే కాకుండా యూఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. బేసికలీ లెర్నింగ్ బాగా ఉంటుంది. మెయిన్లీ ఇస్ వాట్ ఐ యాక్చువల్ సంగీతం అంటే లెర్నింగ్. అంతే లైఫ్ ఎనీథింగ్ అంటే అది తీసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా ఇట్స్ ఆల్వేస్ లెర్నింగ్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో మీరు చిన్నప్పటి నుంచి అంటే సింగింగ్ అనేది ప్యాషన్గా మారిందా అమ్మ వాళ్ళని చూసి నేర్పించడం వల్ల, లేదంటే మీకు డ్రీమా సింగర్ అవ్వాలి అని చెప్పి? అది ప్యాషన్తో స్టార్ట్ అయిందండి. అంటే నాకు ఎక్స్ట్రీమ్ ఇంట్లో వెరీ సపోర్టివ్. నాకు టచ్ వుడ్, నేను వింటూ ఉంటాను కొంతమంది ఐటీ చేయమంటున్నారు, సెక్యూర్ కాదు ఇది అది అని చెప్పి. అంటే ఐటీ జాబ్ చేస్తే యూఆర్ వెల్ ఆఫ్, సంగీతం అంటే ఏమో కొంచెం. ఫర్ మీ మా అమ్మ, నాన్న, అన్నయ్య, మా పెద్దమ్మ, పెద్దనాన్నలు అందరూ, మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏది పాడినా షేర్ చేసి ఇది బాగా పాడు, అట్ ద సేమ్ టైం హే ఇక్కడ ఇంప్రూవ్ చేసుకో. సో ఆ సపోర్ట్ వల్ల ఆ ప్యాషన్ని ఈరోజు అఫ్కోర్స్ దిస్ ఇస్ మై డ్రీమ్ టు పర్ఫార్మర్ అవ్వాలి. ఒక పర్ఫార్మర్, ఒక సింగర్, ఒక కీబోర్డ్ ప్లేయర్ అవ్వాలని దే ఆల్ పుష్ మీ, దే ఆల్ ఎంకరేజ్ మీ. సో దానివల్ల ఐఎమ్ ఏబుల్ టు పర్సూ మై డ్రీమ్. ఓకే, ఫస్ట్ మీ సింగింగ్ అవుట్ అయింది ఎప్పుడు, ఎక్కడ? ఫస్ట్ అంటే మా అమ్మ కాంపిటీషన్స్కి తీసుకెళ్ళేది. మా అమ్మ సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. సో అక్కడ అమ్మ ప్రతి కాంపిటీషన్, ఏ కాంపిటీషన్లో పాడించేది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఐ థింక్ అట్ ది ఏజ్ ఆఫ్